నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 12వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యదా. తాత్పర్యం: అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే నిత్యము దేవుని గురించి తలచుకోవాలి. ఏ పని చేస్తున్నా దేవుని గురించిన స్మృతి కలిగి ఉండాలి. తత్వజ్ఞానార్థ దర్శనం. ఈ తత్వజ్ఞానము చెబితే అర్థం కాదు, అనుభవం ద్వారానే తెలుసుకోవాలి అని పరమాత్మ చెప్పి మరొక మాట కూడా అన్నాడు. పైన చెప్పినవన్నీ జ్ఞానం అంటే అందరూ తెలుసుకోదగ్గ విషయాలు. ఈ విషయాలన్నీ జ్ఞానము అనే పిలువబడతాయి. ఇవి కాకుండా వీటికి వ్యతిరేక విషయములన్నీ అజ్ఞానము, అవివేకము అని పిలువబడతాయని అన్నాడు. మనం అందరము తత్వము, దానికి సంబంధించిన జ్ఞానము సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం. గీత చదువుతాం, శాస్త్రాలు చదువుతాం, జ్ఞానం సంపాదిస్తాం. దానివల్ల ఏమి లాభం వస్తుంది? ఈ తత్వజ్ఞానం వల్ల మనం ఎంత ఉన్నతికి ఎదగగలిగాం, ఏమి సాధించాం, సాధనలో ఎంత ముందుకు పోయామని నిరంతరం మనల్ని మనం చేసుకుంటాం. దానినే తత్వజ్ఞాన దర్శనం అంటే. తత్వజ్ఞానమును దర్శించాలి. ఏదో తీరిక ఉన్నప్పుడు భగవద్గీతను విందాం, మనకు కుదిరినప్పుడు ధ్యానం చేద్దాం అనేవాళ్ళే ఎక్కువ. వారికి నిర్దిష్టమైన గమ్యం ఉండదు. ఏదో యాంత్రికంగా చేస్తూ ఉంటారు. సాధారణంగా ఎవడు ఎందుకు ఏమి చేస్తుంటాడో వాడికి తెలియదు. గీతా ప్రవచనాలకు, సత్సంగాలకు వెళ్తుంటాడు. ఏదో మంచి జరుగుతుందని ఆశిస్తాడు. గమ్యం గురించి ఆలోచించడు. ఎందుకు ఆలోచించరు అంటే ఆ గమ్యం చేరిన తర్వాత వారికి కలిగే ఆత్మానందం గురించి, ప్రశాంతత గురించి, అలౌకికమైన సుఖము గురించి వారికి తెలియదు. అందుకని వారు ఆ గమ్యం గురించి ఆలోచించరు. ఆ ప్రకారంగా గమ్యం లేకుండా చేసే పనుల వల్ల ప్రయోజనం లేదు. ఆత్మదర్శనం అనే గమ్యాన్ని చేరడానికి చేసే సాధన తగిన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆత్మదర్శనం కోసం నిరంతరం పరితపించాలి. ఏదో ఒకరోజు చేసి 10 రోజులు మానేయకూడదు. అనునిత్యం చెయ్యాలి, ప్రతిరోజు చెయ్యాలి. సత్సంగము, శాస్త్రాధ్యయనము, వేదాంత విషయాల శ్రవణము, ధ్యాన సాధన ఇవి నిరంతరం చేస్తూ ఉండాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఈ జ్ఞాన బోధన ముగిస్తూ, అర్జున, ఇప్పటి వరకు నేను చెప్పిన 20 లక్షణాలన్నీ జ్ఞానమని అంటారు. ఆ 20 లక్షణాలు తప్ప మిగిలినవన్నీ అజ్ఞానమని చెప్పబడతాయి అని అన్నాడు పరమాత్మ. జ్ఞానం అంటే ఏమిటి అన్న అర్జునుడి ప్రశ్నకు జవాబుగా ఈ 20 లక్షణాలు చెప్పాడు పరమాత్మ. ఈ 20 లక్షణాలంటే ఏమిటో ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుందాం. తనను తాను పొగుడుకొనకపోవడం, డంబము దర్పము లేకుండా ఉండడం, ఇతరులను మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకపోవడం, జీవహింస చేయకపోవడం, ఓర్పు కలిగి ఉండడం, రుజువర్తన కలిగి ఉండడం, గురువులను సేవించడం, శారీరక మానసిక శుద్ధి కలిగి ఉండడం, సన్మార్గంలో స్థిరంగా ఉండటం, మనస్సును నిగ్రహించడం, ఇంద్రియాలు ఆకర్షించే విషయాల యందు విరక్తి కలిగి ఉండడం, అహంకారం లేకుండడం, జనన మరణ వార్ధక్య రోగముల గురించి దుఃఖము లేకుండడం, వాటి గురించి మాటికి తలుచుకుంటూ దుఃఖం చెందకుండా ఉండడం, భార్య, సంతానము, ఇల్లు మొదలగు వాటి యందు అపరిమితమైన ఆసక్తి లేకుండడం. భార్య, సంతానము, ఇల్లు, ఆస్తులు ఇవే లోకంగా ఉండకూడదు. ఇష్టము, అనిష్టము వీటి యందు సమబుద్ధి కలిగి ఉండడం. పరమాత్మ యందు అనన్య ఏకాగ్ర భక్తి కలిగి ఉండడం. సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండడం. నిరంతరము మనసు పరమాత్మ యందు నిలిపి ఉండడం. ఎల్లప్పుడూ అధ్యాత్మ జ్ఞానం కొరకు సాధన చేయడం, పరితపించడం. ఈ అధ్యాత్మ జ్ఞానం యొక్క గమ్యము తెలుసుకుని దాని కొరకు నిరంతర సాధన చేయడం, గమ్యం చేరుకోవడం. ఈ 20 లక్షణాల గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఇవి తప్ప మిగిలినవి అజ్ఞానమని పరమాత్మ ఈ 5 శ్లోకాల్లో బోధించాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.